పరమాతాని మీకే స్తోత్రము. పరిశుద్ధాత్మ మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ మీకే స్తోత్రం. యేసు ప్రభు, యేసు ప్రభు మీకే స్తోత్రం. యేసు ప్రభు మీకే స్తోత్రము. చేతుల పైకి హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన, 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 ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేసి, ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నిన్నే నేను ఆరాధించెదన్ యేసయ్యా. సదాకాలము నిన్నే నేను ఆరాధించెదన్ యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా,
యేసయ్యా 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 యేసయ్యా. దేవానికి స్తోత్రాలు. అందరూ స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం. నా పరమ తండ్రికి స్తోత్రం. మహిమగల రాజానికి స్తోత్రం. బలశౌర్యముల యెహోవా, యుద్ధ శూరుడా, సైన్యములకు అధిపతి, మా పరమ తండ్రి, మా యేసయ్యా, పునరుత్థానుడా, మృత్యుంజయుడా, యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ చల్లని దినాలు చూడలేకనే గతించిపోయారు. మేము ఏపాటి వారమయ్యా, నేను ఏపాటి వాడిన ప్రభు సంఘం ఏపాటిది నాయన. ఇదంతా నీ కృపే కదా నాయన. నోరిపోవా స్తోత్రాలు చెల్లిస్తున్నావా, ప్రార్థన చేస్తున్నావా, స్తుతులు చెల్లిస్తున్నావా నాయనా. నేను ఏపాటి వాడను, ఎంతటి వాడును నాయనా. మీకు స్తోత్రాలు. మమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. నీ మందిరంలోకి వచ్చి మమ్మల్ని స్తుతించే కృప ఇచ్చారు. మీకు స్తుతులు తండ్రి, స్తుతులు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవాన్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, మహిమ చెల్లిస్తున్నాం. మా స్తుతులకు పాత్రుడా, మా స్తుతి గీతాలకు యోగ్యుడా, నిరంతరమ స్తోత్రార్హుడా యేసయ్యా మీకు స్తుతులు తండ్రి, స్తుతులు స్తుతులు స్తుతులు. వందనాలు చెల్లిస్తున్నాం. మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము తండ్రి. మీ పాదములకు వందనాలు. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు నాయన. యేసయ్యానికి స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగణుడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ స్తుతులు స్తుతులు స్తుతులు. కొన్ని నిమిషాలు ప్రభుని ఆరాధన ఆరాధన ఆరాధన. నా దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా యెహోవా మా రాజా, మహోన్నతుడా యెహోవా మా రాజా. కెరూబుల మీద ఆసీనుడా, కెరూబుల మీద ఆసీనుడా. నీదే రాజ్యం, నీవే న్యాయం, నీకే నా స్తుతి స్తోత్ర గీతం. నీదే రాజ్యం, నీవే న్యాయం, నీకే నా స్తుతి స్తోత్ర గీతం. మహోన్నతుడా యెహోవా మా రాజా, మహోన్నతుడా యెహోవా మా రాజా. మొర్రపెట్టినప్పుడు, నిన్ను వేడినప్పుడు త్వరగా బదులిచ్చినావు. మొర్రపెట్టినప్పుడు, నిన్ను వేడినప్పుడు త్వరగా బదులిచ్చినావు. క్రియలను బట్టి ఫలమిచ్చుచునే పాపము క్షమించినావు. క్రియలను బట్టి ఫలమిచ్చుచునే పాపము క్షమించినావు. నీదే రాజ్యం, నీదే రాజ్యం, నీవే న్యాయం,
నీకే నా స్తుతి స్తోత్ర గీతం. నీదే రాజ్యం, నీవే న్యాయం, నీకే నా స్తుతి స్తోత్ర గీతం. మహోన్నతుడా యెహోవా మా రాజా, మహోన్నతుడా యెహోవా మా రాజా. ఆశ్చర్య క్రియలు ఉపకారములు ఎన్నో జరిగించినావు. ఆశ్చర్య క్రియలు ఉపకారములు ఎన్నో జరిగించినావు. శత్రువు నుండి నా ప్రాణమును దయచూపి కాపాడినావు. శత్రువు నుండి నా ప్రాణమును దయచూపి కాపాడినావు. నీదే రాజ్యం, నీవే న్యాయం, నీకే నా స్తుతి స్తోత్ర గీతం. నీదే రాజ్యం, నీవే న్యాయం, నీకే నా స్తుతి స్తోత్ర గీతం. మహోన్నతుడా మహోన్నతుడా యెహోవా మా రాజా. కెరూబుల మీద ఆసీనుడా, నీదే రాజ్యం, నీవే న్యాయం, నీదే రాజ్యం, నీవే న్యాయం, నీకే నా స్తుతి స్తోత్ర గీతం. మహోన్నతుడా యెహోవా మా రాజా, మహోన్నతుడా యెహోవా మా రాజా. హల్లెలూయా. సరిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధన చేస్తుండగా మన మధ్యగా మన ప్రభు అని చేస్తాం. వాగ్దాన ప్రకారం మన మధ్య దిగి వచ్చినాడు. థ్యాంక్ యూ జీసస్. చప్పట్లు కొడతాం దేవుడికి ఒకసారి. Let us go clap offering to our Lord Jesus, our Lord God Father. Thank you Jesus. దేవానికి స్తోత్రం, యేసయ్యానికి స్తుతులు స్తుతులు స్తుతులు. స్తోత్రార్హుడా, పరలోకమందును భూమి మీదను సర్వాధికారము కలవాడా, సర్వాధికారం గల దేవుడు వేడి నిరంతరము స్తోత్రాలు ఉన్నవాడు. మా ప్రభు అయిన దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. మృత్యుంజయుడా స్తోత్రం,
మహాఘనుడా స్తోత్రం, మృత్యుంజయుడా స్తోత్రం, మహాఘనుడా స్తోత్రం, మమ్మను కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం, మమ్మను కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. అత్యున్నత సింహాసనముపై సీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధిల్తుమో నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధిల్తుమో నిన్నే. హల్లెలూయా, 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 అందరు కూర్చోండి, అందరూ కూర్చోండి, మీరు కూర్చోండి. దేవా, నీ సన్నిధిని పర్వతములు సైతం మైను వలె కరిగిపోతున్నాయి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం అన్నది, బల సౌందర్యములు ఉన్నాయి ఆయన సన్నిధిలో. ఆ సన్నిధిలో మనం ఉన్నాం. ఈ రాత్రాన్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించుట ఎంతో భాగ్యం మనకది. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమన్నది. మన ఎట్లా ఆయన కృప నిరంతరమన్నది. బిడ్డ, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడు దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. అనేక దినాల తర్వాత మళ్ళా నీ ప్రియమైన సంఘంతో కలిసి మిమ్మల్ని స్తుతించే కృప నాకు ఇచ్చారు. మీకు వందనాలు. ఆరాధనకు యోగ్యుడవు, స్తుతి గీతాలకు పాత్రుడు, నిరంతరము స్తోత్రారుడు అయి ఉన్నావు తండ్రి. నీకు స్తుతులు. ఆరాధన చేస్తున్న మధ్య దిగి వచ్చేందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ పాదములకు స్తుతులు. అన్ని నామాల కంటే పై నామము కలవాడు, అత్యున్నతమైన సింహాసనం దాసీనుడా, మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరలోకమందున భూమి మీదను భూమి క్రిందను ప్రతి మోకాలు యేసు నామములో వంగాలని, ప్రతి నాలుక తండ్రి అనే దేవుని మహిమాత్మ యేసే ప్రభువును ఒప్పుకోవాలని ఆజ్ఞాపించిన పరమ తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, ఒప్పుకుంటున్నాం, మహిమ చెల్లిస్తున్నాం.
మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రార్థన విన్నందుకు వందనాలు చెల్లిస్తాం. మీ సంఘాన్ని నన్ను మీ కృపాస్తులుగా అప్పగిస్తాను. నేను నిష్ప్రయోజకండి ప్రభువా, నన్ను బలపరచము. నేనేమైనంతా నీ కృపయ్యే ప్రభువానికి స్తోత్రాలు. మీ వాక్యాన్ని ఘనపరుస్తున్న, మీ వాక్యాన్ని మహింపరుస్తూ హెచ్చిస్తున్నాను. మీరు మాతో మాట్లాడండి. వాక్యం విరిచిపట్టించి, మీరు విరిచినప్పుడు వారి మనోనేత్రాలు తెరవబడ్డాయి కదా ప్రభువా. ప్రభువా, మీ మొదటి మనసు వినిపించి హృదయాలు మండించండి. రాత్రి పాటలో ఉన్నారు, ప్రార్థనలో ఉన్నారు, స్తుతి ఆరాధనలో ఉన్నారు. వాక్యాన్ని దీవించి స్వపరీక్షలో ఉండి విజ్ఞాపన ఆత్మను కొమ్మరించి మీరే మహిమ పొందని సహాయం చేయండి. ప్రార్థన విన్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభు నామాన్ని వేడుకున్నాను తండ్రి, ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. అంత స్లోగాని గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశకాండం 4:7 4:7 ఏలి అనగా మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడని యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు ఈ మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. మనం మొర్ర పెడితే మన దేవుడు మన సమీపంగా ఉండే దేవుడు. మనం మొర్ర పెట్టినప్పుడల్లా మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ జనమునకి ఏ దేవుడు సమీపముగా అంటే లేడని అర్థం. ఎవరు ప్రార్థన ఆలకించేవాడు లేడు. ఏలియా చిన్న ప్రార్థన చేస్తేనే ఆకాశం అగ్ని దిగొచ్చి బలి పశువుని దహించింది. తెల్లారు 9-3 దాకా ఎగిరారు, కానీ వాళ్ళకేమి కూడా జవాబు లేదు. ఎందుకంటే నిజమైన దేవుడు కాదు కాబట్టి, మోసాన్ని నమ్ముకున్నారు కాబట్టి. మన దేవుడు సత్యమై ఉన్నాడు. పిల్లరా, నేనే మార్గమును సత్యమును జీవాన్ని. ఆయన వాక్యమే సత్యం, ఆయనే సత్యం. కనుక మన దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఎవరైతే ఇట్లాగా దేవుణ్ణి సత్యమైన దేవుణ్ణి నమ్ముకోకుండా అబద్ధాన్ని నమ్ముకుంటారో వారి జీవితాల్లో వారు ఏమి కూడా పొందుకోలేరు. చూడండి, 2వ తెస్సలోనికీయులకు 2వ పత్రిక 2వ అధ్యాయము 11-12 మాట చూద్దాం. 11-12 తెస్సలోనికీయులకు 2వ పత్రిక 2:11-12. ఎందుచేత సత్యమును నమ్ముక దుర్నీతి అని అభిలాషికుల వారందరూ అబద్ధమును నమ్మునట్లు మోసము చే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. సత్యాన్ని నమ్మలేనాడు, అబద్ధాన్ని నమ్మి మోసంలో పడతాడు. ఈనాడు ప్రపంచం అలాగ ఉంది. ఇది సత్యము అన్నప్పుడు దాని దగ్గర రావట్లేదు చాలామంది. అబద్ధం కావాలి ప్రజలకి. మా మాట చెప్పాలంటే యేసుప్రభు తప్ప ఎవడన్నా కావాలి, అలాగున్నారు ప్రజలు. ఓకే పిల్లరా, గమనించండి. మనం మొర్ర పెట్టినప్పుడల్లా మనకి సమీపంగా ఉన్న ఈ దేవుడు తప్ప మరి ఏ దేవుడు సమీపంగా ఎవరికి లేడు. మొర్ర పెడితే సమీపంగా వచ్చి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆయన మనకి దేవుడు వాటిలో నేర్పిస్తున్నాడు. ఆ 2 అపొస్తలుల కార్యంలోకి వస్తే ఒకసారి 12వ అధ్యాయంలోకి వద్దాం. ఒకసారి 5 నుండి కొన్ని మాటలు చదువుకుందాం. పేతురు చెరసాలలో ఉంచబడను, సంఘమైతే అతను అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. పేతురు చెరసాలలో ఉన్నాడు. అనవసరంగా అన్యాయంగా పెట్టేశారు. యేసుప్రభువును ప్రకటిస్తున్నాడని. సంఘమైతే అతను అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. నాన్ స్టాప్గా ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనకి ఏమని తెలుసండి పిల్లరా,
ఆ ప్రార్థన జరుగుతుండగా ఏమైంది అంటే దేవుడే ఆ చెరసల్లోకి దిగి వచ్చాడు. హల్లెలూయా చెప్పండి. 7వ వచనం 12:7. ఇదిగో ప్రభుతో దగ్గర నిల్చాను, దూత వేరు వెలుగు వేరు. దూతల ప్రభు ఎప్పుడు కూడా ఒంటరిగా రాడు, ఆయన కాన్వాయ్ వస్తుంది ఆయన ఉన్నప్పుడు. ప్రభు దూత అతని దగ్గర నిల్చాను, అతని గదిలో వెలుగు ప్రకాశించాను. వెలుగు వచ్చింది. వెలుగంటే యేసు ప్రభు. నేను లోకానికి వెలుగు అయ్యాను సెలవిచ్చాడు ఆయన. లోకానికి వెలుగు, వాక్యమే వెలుగు. ఉంటుండగా ఎక్కడ ప్రార్థన ఉన్నదో అక్కడికి పేతురుని విడిపి తీసుకొచ్చాడండి. 12 వచనం 12. పేతురు గారు వచ్చాడండి. అక్కడ అనేకులు ఏం చేస్తారంటమ్మా? ప్రార్థన చేస్తారు, మొర్ర పెడుతున్నారండి. అదొక టాస్క్గా పెట్టుకుని పాయింట్ పెట్టుకుని దానికోసం ప్రార్థన చేస్తారు. ఒక పాయింట్ పెట్టుకుని ప్రార్థన చేయాలి. పెట్టుకున్నాం ప్రార్థనలో కొన్ని పాయింట్లు ఉండాలి మనం. అందుకే మనకి ఈ 30 ప్రార్థన అంశాలు అంటే దేవుడు ఇచ్చాడు. ఇందులో మన సహవాసం సంఘం యొక్క పాయింట్లనే ఉన్నాయి. ఇందులో పాయింట్ మీద ప్రార్థించాలా, సబ్జెక్ట్ పట్టుకొని ప్రార్థించాలా. అన్న ఒక సబ్జెక్టుతో ప్రార్థన చేస్తుంది శిలోహ మందిరంలో. హిజ్కియా ఒక సబ్జెక్టుతో ప్రార్థన చేస్తాడు. హిజ్కియా భక్తులు ఒక సబ్జెక్టుతో ప్రార్థన చేస్తారు. ఇది గాలి కొట్టినట్టు కాకుండా పిల్లరా సంఘం అత్యాశతో ప్రార్థన చేస్తుంది. పేతురున్న గదిలో చర్చలో వెలుగు ప్రకాశించింది. దూతకారం తీసుకొచ్చాడు దేవుడు. ఏం జరిగింది? సంఘం యొక్క ప్రార్థన విని ఏం జరిగింది? సంకెళ్ళు ఊడిపోయాయి, చెరసాల తలుపులు తెరవబడ్డాయి. హల్లెలూయా చెప్పండి. సంకెళ్ళు ఊడిపోయాయి. పేతురుకున్నటువంటి సంకెళ్ళన్నీ కూడా ఊడిపోయాయి. 7వ వచనం తర్వాత చదవండి. త్వరగా లేమని చెప్పి అతను లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడాను. సంకెళ్ళు ఊడిపోయాయి. వెలుగు ప్రకాశిస్తే సంకెళ్ళు ఊడిపోయాయి. అవి పాపపు సంకెళ్ళు కావచ్చు, దురాత్మ సంకెళ్ళు కావచ్చు, ఎలాంటి సంకెళ్ళైనా మొర్ర పెడితే దేవుడు దిగొస్తాడు. ఆయన వెలుగు మన పడుతుంది. వెంటనే పిల్లలు మన శోధిస్తే దురాత్మలు పారిపోతాయి. ఎప్పుడు నిద్ర పట్టకపోతే దుష్టుడు కొన్నిసార్లు శోధిస్తాడు నన్ను. కొన్నిసార్లు అప్పుడప్పుడు మధ్యరాత్రి తీస్తాను, వాక్యం తీస్తాను, ఖడ్గం 1 గంట అయినా 2 అయినా 3 అయినా గడియారం చూడడం, రాత్రులు గడియారం చూడడం అలవాట్లేదు నాకు. అది చూస్తే భయం వేసేది. అది చూడకూడదు, ఎంత తెలదు కదా, అంచేత మూలపడుతుంది. అంటే ప్రభు సందులో ఉండి ప్రార్థన ముందు స్తుతియార్థం మొదలెడతాను. స్తుతియార్థం చేస్తాను. ఆత్మదేవుడు దిగొస్తాడు, ప్రభు దిగొస్తాడు. మొర్ర పెడతాను, ఏ టాస్క్ మొదలెడతాను. ఆ ప్రభు దిగొచ్చి వెలుగు ప్రకాశించి ఆత్మ మమ్మల్ని తాకిన తర్వాత చీకటి చేతులు పట్టమని పారిపోతాయి. ఇది మనకు అనుభవంగా ఉండాలి. ఆ తర్వాత అది ఎందుకు శోధన కలిగి ఉందో ఆ శోధన పరంగా పక్కనే దేవుడు దయచేసి మేలిస్తాడు. దేవుడు హల్లెలూయా చెప్పండి. సరే కోటవరంలో సరే నిద్రపడలో 12 గంటల 2 అయిపోయింది. బైబిల్ తీశాను, ప్రార్థన చేస్తూ స్తుతియార్థం చేస్తుండగా దేవుడు దిగొచ్చాడు, దర్శించాడు. స్థలం కోసం ప్రార్థన చేస్తున్నాం ఆ సమయంలో. ఎప్పుడు దేవుడు దిగొచ్చాడో అంతే తెల్లారిసారి దేవుడు అద్భుతం జరిగించి దేవుని మందిరం కోసం, సేవ కోసము పెద్ద స్థలాన్ని మీరు చూసుంటారు. ఆ స్థలాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. శోధన వస్తే పక్కనే వెంటనే మేలు ఉంటుంది. పక్కనే కీడు వస్తే పక్కనే ఉంటుంది, మేలు ఉంటుంది. శోధన వచ్చిందని మనం భయపడే పని లేదు. పిల్లరా సంకెళ్ళు ఊడిపోయాయి, గదిలో వెలుగు ప్రకాశించను కనుక ప్రభువా నీ వెలుగును ప్రకాశం చెప్పడం ప్రార్థన చేయాలి. మనం మీ ఆత్మతో నింపయ్యాన్ని చేస్తున్న ప్రార్థన అది మంచిదే, కాదనది కానీ నీ వెలుగు నా మీద ప్రకాశింపచేయను. ఆయన దానియేలు చేశాడు ప్రార్థన. చూడండి దానియేలు గ్రంథం 9:17 చూద్దాం. దానియేలు 9:17 దానియేలు గ్రంథం. మా దేవా ఆలకించి
ఆ, శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. నీ ముఖకాంతి రాని ప్రభువా. నీ ముఖకాంతి వస్తే తిరిగి మళ్ళా శిథిలమైపోయిన పరిశ్రమలు తిరిగి కట్టబడతాయి ప్రభువా. కట్టబడతాయి అండి. శిథిలమైపోయిన తిరిగి మళ్ళీ కట్టబడతాయి. రానిమ్ము. ఎందుకంటే ఆయన వెలుగు ప్రకాశించినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆయన చేతుల నుండి కిరణాలు బయటకు వస్తున్నాయి అని రాస్తాడు. ప్రియులారా, యేసయ్య వెలుగు, ఆ వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అది ఎక్స్రే వెలుగు కంటే కాస్ట్ ఇంకా పవర్ఫుల్ వెలుగు. బయటికి కనపడకపోతే ఎక్స్రే తీస్తే లోపల ఏముందో తెలిసిపోతుంది డాక్టర్లకి. యేసయ్య వెలుగు పడితే లోపల ఏ పాపం దాగి ఉందో అది కూడా దేవుడు బయటకు వస్తుంది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం. చెప్తారు మరి, మామూలు చెప్పరు. ప్రియమైన దేని బట్టి అంటున్నావా? వెలుగు ప్రకాశిస్తుంది. వెలుగు ప్రకాశించాలంటే ఆయన వెలుగు ప్రకాశిస్తే మన జీవితాల్లో పిల్లరా అద్భుత కార్యాలు జరుగుతాయి. మత్తయి సువార్త 4:16 చూద్దాం. మత్తయి 4:16 చదవండి. కపెర్నహూమ్ ద టౌన్ ఆఫ్ జీసస్ అంటారు దాన్ని. కాపర్ముండను గలిలయు చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోని కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించాను. చీకట్లో ఉన్నవారంటే పాపంలో ఉన్నవారిని అర్థం. పాపంలో బంధించబడిన వారు వెలుగు పడితే వారికి విడుదల వస్తుంది. మరణ ప్రదేశంలో ఉన్నవారు మరణ ఛాయలో అంటే కాసేపట్లో కోసేపటి కాడు చచ్చిపోతాడు అంటే వాడి మీద కూడా వెలుగు పడితే తిరిగి మన కూర్చుంటాడు వాడు. ఈ శక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నది. అందరూ కూడా గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఆ వెలుగు పడినప్పుడు పిల్లారా గొప్ప అద్భుతం జరిగింది. పేతురు యొక్క సంఖ్యలు ఊడిపోయాయి. ఇనప గడియలు విడగొట్టబడతాయి. మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఇనప గడియలను విడగొడతాడు, ఎత్తాడు, తలుపులు పగలగొడతాడని చెప్పేసి మనము 107వ కీర్తనలో మనం చూస్తాం. 107వ కీర్తన చూస్తాం. మనం 107వ కీర్తన 13-14 వచ్చిన చూద్దాం. కష్టకాలం వారి యెహోవాకు మొర్రపెట్టిరి, విడిపించను. వారి కట్లను తెంపివేసి చీకట్ల నుండి మరణాంధకారముల నుండి వారిని రప్పించను. 16 ఏలయనగా ఎత్తడు తలుపులు పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలు విర్రగొట్టి ఉన్నాడు. పిల్లరా దిగి వస్తే ఏం జరుగుతుంది? గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు. దిగి వచ్చినప్పుడు అద్భుత కార్యాలు జరిగించాడు దేవుడు. దిగి వచ్చి మొర్ర పెడితే దిగి వస్తాడు. మనకు తెలిసిన మనకి తనకు నిజముగా మొర్ర పెట్టే వారికి ఆయన చెప్పండి సమీపంగా ఉన్నాడని మనకు తెలుసు. మనకి నిజముగా మొర్ర పెడితే సమీపంగా ఉండి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మొర్ర పెట్టినప్పుడు పిల్లరా ఆయన దిగి వస్తాడు. దిగి వచ్చి మన జీవితాల్లో గొప్ప కార్యాలైనా జరిగిస్తాడు. యాకోబు గారు మొర్ర పెట్టినాడు. చూద్దాం. 32:24 నడుచుకున్న మాటలు చూద్దాం. 32:24 నుండి పెనుగులాడాను. యాకోబు అక్కడ మిగిలిపోయాడండి. గుంపులు పంపించేశాడండి. అక్కడ మిగిలిపోయి ఒక నరుడు తెల్లవారు గారికి అదంతా పెనుగులాడాను. చదవండి. కొట్టాను.
చూడండి, దేవుడు దిగి వచ్చే సమయంలో ముందు యాకోబు ఒక ప్రార్థన చేస్తాడు. ఏం ప్రార్థన చేస్తాడు తెలుసా అండి? చూడండి 32:9 చూద్దాం ఒకసారి. అప్పుడు యాకోబు, నా తండ్రి అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువులకి తిరిగి వెళ్ళము, నీకు మేలు చేతులు నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకు సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటితేనే, ఇప్పుడు 2 గుంపులైతేనే. ప్రార్థన చేసే ముందు ఇంతకుముందు దేవుడు చేసే ఉపకారాలు మనం ఏం చేయాలి? జ్ఞాపకము చూసుకోండి. ఇంతకుముందు దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడు? చాలా ప్రతి వారి జీవితంలో చేస్తున్నాడు దేవుడు. ఆ యొక్కసారి మనం జ్ఞాపకం, ప్రభువా ఎలా చేసేవే, ఇప్పుడు కూడా కార్యము జరిగిస్తావు నువ్వేమన్నా చేయగలవు ప్రభు, అద్భుతం చేయగలవయ్యా నువ్వు. అయ్యా నువ్వు అక్కడనే వచ్చాను, చేతి కర్రతో వచ్చాను, ఇవాళ 2 గుంపులు అయ్యాను నేను, నువ్వే చేసావు అదంతా కూడా. ఒక్కడనే 1000 మందిని చేసావయ్యా, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. అది వాగ్దానం. నీ వాగ్దానం నెరవేర్చావయ్యా. నీవే కదా 14 మా అత్తవారితో ఉంటుండగా నువ్వు వెళ్ళి దేశానికి వెళ్ళని చెప్పావు కదా, మధ్యలో ఏంటి శోధన? ఒక పక్క మధ్యలో లాభాను తరుముకుంటూ వచ్చాడు. యాకోబుకి ఏదో చేద్దాం తరుపుకుంటూ వచ్చాడు. అడంటాడు, యాకోబు నిన్నేమన్నా చేయగలను కానీ నీ దేవుడు గత రాత్రి చెప్పేమో తెలుసా, నీ జోలికి వెళ్ళదని చెప్పాడు. నేను ఏదో చేయగలను, నీ నష్టం కలచేయగలను. గత రాత్రి దేవుడు చెప్పాడు, యాకోబు జోలికి వెళ్ళొచ్చా, ముట్టుకోక సుమా, జాగ్రత్త. కాబట్టి వదిలేశాను నేను. ఒక పక్క ఆడు తోడుకొని వచ్చాడు, ఒక పక్క పిల్లరా వినండి వస్తున్నాడుగా ఈ కబురు వచ్చింది. ఏ కబురు? ఏసావు కూడా వస్తున్నాడు కబురు వచ్చింది. 400 మందితో వస్తున్నాడట ఏసావు. నీ వాగ్దానాలన్నీ కూడా ఒకసారి జ్ఞాపం చేసుకో. నీ సేవకునికి చేసిన సమస్త ఉపకారములకును సమస్త సత్యములకు అపాత్రుడను, ఎందుకనగా ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దానును దాటి, ఇప్పుడు నేను 2 గుంపులైతేని. గొల్యాతు దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదు కూడా అంటాడు, అయ్యా సౌలు గారు నేను భయపడలేదు, ఈడుగు భయపడలేదండి. ఇంతకుముందు దేవుడు ఏం చేశాడు? ఒక సింహాన్ని ఎలుగుబంటి కూడా చంపేశాను నేను. ఈడేపాటివాడు. మన సమస్య ఎదురైనప్పుడు ఇంతకుముందే దేవుడు మన సమస్యల్లో నుండి ఎలా విడిపించాడు, అది జ్ఞాపకం చేసుకుని దేవుడు ఏం చేయాలా? స్తుతించాలా. నేను ఉపకారం చేశాడు దేవుడు, అప్పుడు చేశాడు, ఇప్పుడు చేయడా? ఇప్పుడు చేస్తాడు అని చెప్పి యాకోబు ప్రభుతో పెనుగులాడని చూస్తాం, పోరాడుతున్నాడు. ప్రార్థనలో పోరాడుతున్నాడు యాకోబు. దేవుడిని ఎరిగినవాడు యాకోబు. ఆయన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. బేతేల్లో ఆయన చేసిన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. బేతేలు ఏం చేశాడు? దేవుడు ఏం చెప్పాడు వాగ్దానం? నీకు నేను తోడుగుండి నువ్వు వెళ్ళి ప్రతి చోట నేను నిన్ను కాపాడుచు, తిరిగి మళ్ళీ ఇక్కడ నేను తీసుకొని వస్తాను. నేను చెప్పింది నెరవేర్చు, నేను విడువను, ఎడబాయను. వాగ్దానాలు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తాడు యాకోబు. ప్రార్థనలో మనం మొరపెట్టిన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోవాలి. వాగ్దానాలు దేవుడికి జ్ఞాపకం చేయాలి. ఇలాగన్నావు కదా, నా పక్షం నెరవేర్చి ప్రభా, మనం అలా చెయ్యాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు, నెరవేర్చుటకు సమర్థుడు. చూసారా, సమర్థుడు. ఆయన ఏమన్నా చేయగలడు చెప్పండి. కథ మొత్తం మార్చగలడు ఆయన. ప్రపంచం అంతా పరిగెడుతుంది పాట. అద్భుతమైన పాట దేవుడు ఆస్వాదించాడు. వాగ్దానాలు జ్ఞాపం చేసుకొని ప్రార్థించాలి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే,
ఆయన గాయాల్లో మన స్వస్థత ఉన్నది. బై ద వుండ్స్ ఆఫ్ జీసస్ యు ఆర్ హీల్డ్ అని అన్నావు కదా ప్రభువా, నన్ను స్వస్థపరిచి ప్రభువా. స్వస్థపరిచేవాడు నేనే, నీవే అన్నావు కదా. నీ గాయాల్లో స్వస్థత ఉందన్నావు కదా, నాకు ఆ స్వస్థత దయచే ప్రభు అని వాగ్దానం జ్ఞాపకం చేసుకుని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడు కార్యం చేస్తాడు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన మహిమలో ప్రతి అవసరం తీర్చును అని అన్నావు కదా ప్రభు, మా అవసరాలు తీర్చండి. చేస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడి, వెతకుడు మీకు దొరుకును, వెతుకు ప్రతి వానికి దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. నేను అక్కడికి వెళ్ళాను, సుజాతలో వెళ్ళాను నేను, ఈ లోపలికి మన సంఘ బిడ్డ తోలో ఊబర్ బుక్ చేసి వెళ్తుంటే వాడు మాట్లాడుతున్నాడు, మీరు ఫాదరా అన్నాడు. అంటే వాళ్ళు ఫాదర్ అంటారు. అవునండి పాస్టర్ అన్నా. అలాగే మరి అమ్మగారికి యేసుప్రభు తేడేటండి, ఎవరు పూజించాలన్నాడు. నేను చెప్పాను మరియమ్మ దేవుడు కాదు, యేసుప్రభు దేవుడు అయ్యా అని చెప్పాను. ఎలాగండి ఏంటంటే ఈ మధ్య పాస్టర్లు అందరూ కూడా ఏంటి ఇందులో యూట్యూబ్లో ఈ దశంభాగాల కోసం కొట్టుకున్నారు ఏంటండి అన్నాడు. బాబు దాన్ని వదిలే బాబు, అది పొందే ఆ పాయింట్ ఏంది రండి ఆయన. ఇప్పుడు అదే ఏదో రకంగా జనాల్లో వ్యూస్ ఎక్కువ రావాలని ఏదో పాయింట్ చేసి ప్రజలు కొట్టుకుంటున్నారా, దర్శనం మర్చిపో. ఉన్నవాడు ఎత్తాడు, లేనాడు ఇవ్వలేడయ్యా. ఇవ్వకపోయినా దేవుడు నిన్ను ఇడిచిపెట్టాడు, ఇచ్చినా ఉన్నవాడు ఎక్కువ లేనాడు తక్కువ ఇస్తాడు. అది ఎందుకు నీకు ఇప్పుడు అన్నాడు నేను అని చెప్పిన అప్పుడే సువార్త చెప్పడం జరిగింది. వాగ్దానం నెరవేర్చాలి. దిగిపోయి వాడు సువార్త చెప్పేవాడికి ఆయనకి పంపించాలి. మనకు మన ధనవంతుడు చేటుగానే దరిద్రుడిగా మారిపోయిన చెప్పావు కదా ప్రభు, వాగ్దానం అది. నువ్వు దరిద్రుడు అయిపోయి నన్ను ధనవంతుడు చేయడానికి మరి మా ఆర్థిక సంవత్సరం ఎవరు తీరుస్తే నువ్వు తప్పని చెప్పేసి వాగ్దానం ఎత్తి మన ప్రార్థన చెయ్యాలా. కార్యం జరిగిస్తాడు. అప్పుడు పిల్లరా వాగ్దానాలను ఆయన పాల్దామని పెట్టినప్పుడు ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థనలో వాగ్దానాలు ఉండాలా. యాకోబుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను ఒంటరిగా వచ్చానయ్యా, ఈవేళ ఎంతమంది ఇచ్చేసావు. అప్పుడప్పుడు నేను ఈ యాకోబు అని పాట నేను పాడుతున్నాను. అప్పుడప్పుడు ఒంటరిగా వైజాగు వచ్చి తిని ఇంత వేల మందిగా నన్ను చేసితివే, ఎలోహిం ఎల్ ఎలోహిం ఎల్ ఎలోహిం నిన్నే స్తుతింతు అని పాట అప్పుడప్పుడు పాడుకుంటాను. నేను ఒంటరిగా వచ్చాను 77లో, ఆ 74లో వచ్చాను కూడా. ఉద్యోగంలో భయంకరంగా జీవించిన నన్ను దినాన్ని దేవుడిని ఆశీర్వదించి దీవించి నన్ను వెతికి రక్షించి పట్టుకున్నాడు. నేను ఆయన ప్రేమించదు, ఆయనే మొదట నన్ను ప్రేమించాడు. ఆయన వెతకపోతే ఆయన రక్షించకపోతే ఈ పాటు నేను ఉండేవాడిని కాదు. అంత భయంకరంగా జీవించేవాడిని. నన్ను వెతికి పట్టుకున్నాడు, రక్షించుకున్నాడు, ఆస్వాదించాడు, నిలబెట్టాడు. ఆస్వాదించి దినాన్న వేల మందికి ఆస్వాదకరంగా చేసినాడు దేవుడు. ఆయన కృప అది. ఒంటరిగా పెట్టుకొని వచ్చి మా బాబు పెట్టించి మా అందరికి ఒక్కొక్కడు పెట్టించాడు. మా బాబు నౌక పెట్టి, మా చెల్లెలకి పెట్టి, మా తమ్ముడు అందరూ పెట్టుకొని ఇచ్చాడు. కటకలన్న ఆ పెట్టుకొని వచ్చాను నేను కాలేజీకి. ఆ పెట్టుకొని నేను ఏఎంఎల్ కాలేజీకి చదవలేదు. మా అన్నయ్య పెట్టుకోవడం ఇంటికి తీసుకెళ్ళిపోండి. నన్ను చదువులేదు, ఏం లేదు. అది డిగ్రీ చేసేవాడు నేను. చదువు అంటే ఇంట్రెస్ట్ కాదు. ఇప్పుడు వాలీబాల్ ఆడాలి, వైజాగ్ కోటపట్లో వాలీబాల్ ఆట, నాటకాలు, ఆటలు, పాటలు, ఇదే బతుకు. దేవుడి దేవాలు ఉద్యోగం వచ్చింది కాబట్టి పిల్లలు ఇచ్చారు నాకు. పెళ్ళి లేదు, ఉద్యోగం అయితే పిల్లలు కూడా ఎవరు. అది మహా దేవంతురాలు పాడాలో అది జ్ఞాపకం వస్తుంది నాకు. ఒంటరిగా వైజాగ్ వచ్చి తిని వేల మందిగా చేసేవే. నేను ఏపాటి వాడిని ప్రభా, నాకంటే గొప్ప గొప్ప వారు ఉన్నారు ప్రభా. నేను మంచివాడిని కాదు, కానీ నా మంచి కాదు, నువ్వు మంచి దేవుడు కనుక ఈ కార్యం పక్కంగా చేసేవాయి అని చెప్పేసి దేవుడిని స్తుతిస్తాను, నేను జ్ఞానపరుస్తాను, ఆరాధన చేస్తుంటాను. పిల్లరా యాకోబు ఒంటరిగా ఉన్నాడు, నిస్పృహలో ఉన్నాడు, భయముతో ఉండిపోయాడు, భయముతో ఉన్నాడు. 400 మంది కత్తులు కట్టాలతో వస్తుంటే ఎలా ఉంటుందండి? దుమ్ములో పులుసు మిగలకుండా ఖైమా చేసేస్తారు 400 మంది యాకోబుని. కానీ దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మొర్రపెడుతున్నాడు. ఎప్పుడైతే ఆ దేవుని పట్ల ఇది కలిగి ఉన్నాడో
దేవుడితో లిక్కు కలిగి ఉన్నాడో, మొర్ర పెడుతున్నాడో. ముందుగా ప్రార్థనలో మొర్ర పెట్టాడు యాకోబు. చూసారా? తర్వాత 11 మాట 32:11 కూడా, నన్ను తప్పించుము. భయపడుతున్నాడు, పిల్లల్ని తల్లి చంపేస్తాడేమో అని భయపడి దేవునికి విజ్ఞాపన చేసి, లేకపోతే మొర్ర పెడుతున్నాడు యాకోబు. ఆ విషయం మనకి హోషేయ గ్రంథంలో మనం చూస్తాం. 12:3-4 చూస్తాం. మనం చూడండి సరే. తల్లి గర్భమందు పట్టుకున్నాను, పోరాడను, తూతతో పోరాడు జయమందను, కన్నీరు విడిచి అతను బతిమాలను. కన్నీరు విడిచి మగసిరికల వాడే దేవుడితో పోరాడు. తాడో పేడో తేలిపోయినట్టుగా పోరాడాడు. తాడో పేడో అంటే చూసారా? ఇప్పుడు ఇవాళ తేల్చేస్తాను తాడో పేడ అంటే చూసారా? మన తెలుగు వాళ్ళు ఆడు వస్తే అలాగే వాడు ఖైమ చేస్తున్నాడు. ఆడి చేతిలో ఖైమ అయిపోవడం దేవుడి దగ్గర చేస్తే ఏదో దేవుడే చేస్తాడు అని మొర్రపెట్టి, ఆఖరికి దెబ్బ తగిలినా కూడా, తోడ మీద కొట్టినా తొడగుడు వసిలిపోయి నరం ఊడిపోయినా కూడా ప్రార్థన చేస్తూ మొర్రపెట్టాడండి దావీదు. కన్నీటితో మొర్రపెట్టాడండి. చూసారా? మొర్రపెడితే ఏమైందండి? దేవుడు అక్కడ దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేయాలండి. ఏదైనా పాయింట్ మీద ప్రార్థన చేసినప్పుడు మొర్రపెడితే దేవుడు దిగి వస్తాడని మర్చిపోకండి. దిగి వస్తున్నంత ఏమైంది 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 అని జీవితంలో ఏమైందండి? చూడండి 26 32 26 చెప్పండి, చదవండి. నీవు దేవునితోనూ మనుషులతో పోరాడి గెలిచుతావు గనక నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు కాదు. పోరాడినందుకు, కన్నీరు కార్చినందుకు, మొర్ర పెట్టినప్పుడు ఏమైంది? దానికి ముందు పేరు మారిపోయింది. అంటే జీవితం మార్చేశాడు దేవుడు. ఇంతకుముందు యాకోబు, ఇప్పుడు ఏంటట? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అంటే ఏంటండి? కింద చూడండి ఏంటట? దేవుడే చెప్పాడు, కింద చూడక్కర్లేదు. అక్కడ దేవుడు ఏం చెప్పాడండి? నీవు దేవునితోనూ మనుషులతో 28 నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచదు కనుక, నీవు దేవుడితో పోరాడి గెలిచాడు, మనుషులతో పోరాడి గెలిచాడు. నేనంటాను దీనికి ఏమర్థం నాకు అర్థమవుతుందంటే, దేవునితో పోరాడి మనుషులు గెలుచుకున్నాడు ఆయన. ఆమె చెప్పండి గడిగా. దేవుడితో పోరాడితే మనుషులు గెలుచుకుంటాం. మరి నువ్వు దేవుడితో పోరాడితే నీ కుటుంబాన్ని జయించుకుంటావు, రక్షించుకుంటావు. అన్నావా? దేవుడితో పెనుగులాడి పోరాడి తగ్గించుకొని జీరైపోయి గోధుమ గంజ చచ్చిపోతే కానీ అది విస్తారంగా ఎలా ఫలించదో, అలా గోధుమ గంజ వల్ల మనము పిల్లరా భవిష్యత్తులో తగ్గించుకొని మొర్రపెట్టి వారి వరకు నీ కుటుంబాన్ని, ఇంటిని ప్రార్థనతో నింపుకొని మొర్ర పెడితే దేవుడు దిగొస్తాడు, నీ కుటుంబంతో రక్షించబడతాడు. చెప్పకుండా సార్ గడి అందరు కూడా. ఇంకేం చేశాడట? మొర్ర పెట్టినందుకు ఇంకేం జరిగింది? పేరు మార్చేసాడు. తర్వాత ఏం చేశాడట? తర్వాత 29 ముందేమొచ్చింది? దానికి రక్షణ వచ్చింది. తర్వాత ఏమొచ్చిందండి? ఆశీర్వాదం. చెప్పండి, ఏమొచ్చిందమ్మా? ఆశీర్వాదం. ముందు రక్షణ వచ్చింది, పేరు మారిపోయింది, జీవితం మారిపోయింది. మోసగాడు పోరాడేవాడుగా అయిపోయాడు, దేవుడు కృపణ పొందుకున్నాడు. రెండవది ఆశీర్వాదం వచ్చింది యాకోబుకి. ఆశీర్వాదం. ఇంతమంది చెప్పాడు దేవుడు ఆశీర్వదిస్తానని. ఎప్పుడు? అక్కడ చెప్పాడు, బేతేలులో చెప్పాడు. ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చబడింది. వాగ్దానము చేస్తాడు, వెంటనే నెరవేరిపోదా. దానికోసం మనం ఏం చేయాలి? మనం పోరాడాలి. జీవిస్తున్న ప్రభుత్వం ఎండ ఇచ్చేస్తారండి. ఎవరో ఏం చేయాలి? అప్లికేషన్ పెట్టగా తిరగ్గా ఎంఆర్ఓ దానికి అక్కడికి ఇక్కడ తిరగ, ఇది చెప్పారు కదా అయ్యా, అప్పుడు చేస్తాడు దేవుడు. ఎవడు పెడితే ఆడికే ఇస్తాడు, ఎవరు మొర్ర పెడితే ఆడికి ఇస్తాడు. అందరికీ కూడా. ఆ నేవీలో అప్పుడు ఆ దినాల్లో నేవీలో పనిచేసినప్పుడు ఏదో పాయింట్ మీద ఒకడు మొర్ర పెడుతున్నాడు. ఒకడు వాళ్ళంటే చాలామంది ఉన్నారు. అదే పాయింట్ మీద అందరూ ఉన్నారు, కానీ వీడు అక్కడే కోర్టుకి వెళ్ళాడు ఈ పాయింట్ కోసం.
కోర్టు ఏం చేస్తుంది, సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, వీడికి ఒక్కడికి ఇవ్వండి అంత, మిగతా అంతకి ఇవ్వలేదు. ఇది వీడు పోరాడు కదా, వీడు పోరాడు కదా, వీడికి ఒక్కడికి ఇవ్వండి, మిగతాకి ఇవ్వలేదండి. పిల్లరా గమనించండి, యాకోబు ప్రభు సందులో పోరాడి గెలిచాడు కనుక ఏమైంది, ఆయన పేరు మారిపోయింది, ఆశీర్వాదము వచ్చింది. ఇంకా మూడుదటండి, మూడుదట తర్వాత 30 వచ్చిన పెనూయేలు అంటే ఏంటండి, దేవుని ముఖము, దేవుని ముఖము. 3 ఆశీర్వాదాలు వచ్చాయండి. పాపాలు క్షమించబడి మొర్ర పెట్టినందువలన దేవుడు దిగి వచ్చేసే కార్యాలు, దేవుడు దిగి వచ్చేసే కార్యాలండి. ఒక విషయాలుగా మార్చబడ్డాడు. రెండవదిగా ఆశీర్వాదం పొందుకున్నాడు. మూడవదిగా దేవుని ముఖాన్ని చూశాడు. ఆ స్థానానికి ఏ పేరేట, పెనూయేలు అంటే దేవుని ముఖము, దేవుని ముఖం. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఇంతమంది ఎలాంటి యాకోబు దేవుడితో పోరాడితే అలాగే ఎంత దీవించబడ్డాడు చూసారా. ఇవన్నీ యాకోబు కోసం వాడు కాదు, నీ కొరకు నా కొరకు రాయబడ్డాయి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. యాకోబు దేవుడితో మనసులో పోరాడి గెలిచినాడు. ఆ తర్వాత ఇంకా చూస్తే పిల్లరా 37 జీవితంలో చీకట్లో తొలగిపోయి సూర్యోదయం అయింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. వెలుగు ప్రకాశించింది. మామూలుగా సూర్యుడు వస్తే దానికోసం ఆయనక్కర్లేదా, ఎదురోజు వస్తాడు, మన శపమని వస్తాడు సూర్యుడు రాడు. యాకోబు సూర్యోదయము, నీతి సూర్యుడు ప్రకాశించాడు, దేవుని ముఖాన్ని చూశాడు యాకోబు. పోరాడినందువలన ప్రార్థనలో దేవుడు దిగి వచ్చేసే కార్యాలు చూడండి. ఈలోగా 400 మందితో కొత్తలు కాడు ఎక్కడ, యాకోబు కూడా ఎక్కడ, కైమ ఏదో చూసారా, మనకి మటన్ సభలో కైమ చేసేవాడు చేతులు ఇలా కొడతాడు. ఎక్కడున్నాడు యాకోబు, ఎక్కడున్నాడు అనుకుంటూ వచ్చినోడు ఏమో చేశాడండి, కొత్తలు కట్టలు పారేసి తమ్ముడాను కౌగిలించుకొని కన్నీరు కాచారటండి. చూసారా ఏం చూసారా, కన్నీరు కాచి 33వ అధ్యాయము మొదటి చూస్తాం. శత్రువు వస్తున్నాడు, శత్రువు అయిపోయాడు, వాడు వస్తున్నాడు. వినండి, వాడు వచ్చేలోగా యాకోబు దేవుని కటాక్షం పొందుకున్నాడు కనుక ఆశీర్వాదంగా మిగిలిపోయాడు ఆయన. హల్లెలూయా చెప్పండి గట్టిగా. వాడు ఎలాగ వస్తాడు, వచ్చేవాడు ఎలాగ వస్తాడో, ఈలోగా దేవుడితో సమాధాన పడకపోతే, దేవుని కృపను పొందుకోపోతే యాకోబు ఏమై ఉండేవాడండి. చూసారా, చదువు నాయన. అప్పుడు అతడు ఈయన ముందు ప్లాన్ ఎట్ చేసండి, ముందు దాసీలు పెట్టాడు, వెనక లేయం పెట్టాడు, తర్వాత వెనక రాహేల్ని పెట్టాడు. ఎందుకంటే ముందే వాడు వచ్చి ఇలా చంపేస్తే ఈడు రాహేల్ పట్టుకుపోదామని, రాహేల్ మహాప్రేమానికి యాకోబుకి రాహేల్ వెనకాల పెట్టాడు సెంటర్లోను. చూసారా, చదవండి. వెళుచు కౌగిలించుకొని మొడ మీద ముద్దు పెట్టుకున్నాను, వారిద్దరూ కన్నీరు కార్చారు. దేవుడు అంత కార్యం జరిగించాడండి. దేవుడితో మనం సమాధాన పడితే, దేవుడితో మనకి సఖ్యత ఉంటే శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మనం పోరాడాల్సిన పని, శత్రువులు మనం పోరాడాల్సిన పని లేదండి, మనం పోరాడనక్కర్లేదు. దేవుడే పోరాడతాడు, దేవుడే పోరాడతాడు. దేవుడు పోరాడితే అది ఆస్ట్రేలియా టీం అయినా ఏమైనా కొట్టి పారేస్తారంతే, కొట్టి పారేస్తారా. మొన్న సిరిపురంలో నేను రిఫరెన్స్ చెప్తే ఇద్దరు మగవాళ్ళు చదువుతున్నారు, ఇక్కడ ఒక అమ్మ ఉంది, వాళ్ళిద్దరం దోసేసి అమ్మ చదివేస్తుంది ఊరికనా. నేను చూడండి అయ్యా, అదే విరాట్ కోహ్లీ లాగా ఎదిగే జమీమ చదివి చూడాలని నేను. వాళ్ళందరూ నవ్వి ఎంజాయ్మెంట్ చేశారు. అక్కడ ఎవరది సిరిపురలో బాగా జరిగింది, పల్మూరులో కూడా బాగా జరిగింది. సోమవారం నుండి 18, 19 మంగళ బుధ అనకాపల్లి 25-27 నర్సీపట్నంలో సభలు. మీరు ప్రార్థన చేయండి బాగా. పిల్లలు గమనిస్తున్నారా, జీవితం మారిపోయిందండి.
మొర్ర పెడితే దేవుడు దిగి వస్తాడండి. ఎవరు మొర్ర పెట్టినా దిగి వస్తాడండి. మనం మొర్ర పెట్టాలని దేవుడు కోరుతున్నాడండి. నాకు మొర్ర పెట్టమ్మా, నేను నీకు ఉత్తరం ఇచ్చేద్దాను. అది దేవుడి నెంబర్ అంట, 333 అంట. 333 అంటే నాకు మొర్ర పెట్టడం, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపైన గొప్ప సత్యాలు నీకు బయలుపరుస్తాను. ఆపత్కాలంలో నీవు నాకు మొర్ర పెడితే నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు మహింపరుస్తావు అంటాడు 50వ కీర్తనలో. ఆపదలో మొర్ర పెట్టి నేను నిన్ను విడిపిస్తాను, దిగి వచ్చి విడిపిస్తాడండి. పిల్లరా, అలాంటి దేవుడు మనం ఆరాధన చేస్తాను. దిగి వచ్చి రండి, దిగి వచ్చి నిర్గమకాండము 3వ అధ్యాయము 7 నుండి కొన్ని మాటలు చూద్దాం. ఇట్లా నేను చూచితేనే వారి పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖం వల్ల తెలిసి ఉన్నవి. ఐగుప్తు చేతులు వారిని విడిపించుటకును కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాసస్థానమై పౌలు తిన ప్రపంచ దేశంలో వారు నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. గట్టి చెప్పండి హల్లెలూయా. వారు మొర్ర పెట్టారు, మొర్ర విన్నాను, వారి కన్నీరు చూశాను నేను. గనుక ఈ ఐగుప్తుని విడిపించి అప్పటికే నేను అబ్రహాముకు వాగ్దానం చేసినట్టు దేశం అప్పుడు ఇలా అక్కడి నుంచి వెళ్తాను. ఎవరండి ఇవ్వీయులు? ఆ పేరు 7 జనాంగాలు. వీళ్ళు అప్పుడే ముందే ఆక్రమణ చేశారు. ఖాళీగా ఉంది పాపం, చేశారు. ఆ స్థలం ఎవరిదండి? దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం. మొర్ర విన్నాను, వారి దుఃఖాలు తెలిసాను కాబట్టి వారిని ఐగుప్తు చేతులు విడిపించుటకును, వారిని అక్కడ విడిపించి కానాను దేశానికి నడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను. మొర్ర పెడితే దేవుడు దిగి వస్తాడు. ఆమేన్. వాళ్ళకి మన మొర్ర పెట్టే దేవుడు దిగి వస్తాడండి. నాన్ స్టాప్గా మొర్ర పెట్టండి మీరు, తెల్లారికి ఏదో గొప్ప కార్యం చేస్తాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. అది ఎలాంటి కార్యమైనా, ఎలాంటి రిస్క్ అని, ఎలాంటి క్రిటికల్ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు అద్భుతం జరిగిస్తాడండి. ఐ అష్యూర్ యూ, నేను మీకు మాట్లాడుతున్నాను, మీకు నేను హామీ ఇస్తున్నాను. నేను హామీ ఇస్తున్నాను, మీరు ధీమాగా ఉండండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి. దిగి వచ్చి ఉన్నాను. దిగి వచ్చి ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు, ఎన్ని అద్భుతాలు. వాడు నడిపే ఎన్ని అద్భుతాలు చేశాడండి. సరే, దేవుడు అంటే ఫరోని కఠినపరిచాడు దేవుడు. ఫరోని ఎందుకు తెలుసా అండి? ఆడు కఠినపరిస్తే వెళ్ళనివాడు, వెళ్ళలేకపోతే అద్భుత దేవుడు చేస్తాడు. అట్లాగా అనేక అద్భుతాలు చేశాడు. నీళ్ళు రక్తముగా మార్చబడ్డాయి. ఇళ్లలోకి కప్పలు వచ్చేసాయి, పేలు వచ్చేసాయి, ఈగలు వచ్చేసాయి, దొద్దురులు వచ్చేసాయి. చూసారా? ఐగుప్తు అంతా చీకటి అయిపోయింది. ఇంకొకటి చెప్పనా, ఐగుప్తు అంతా చీకటి అయిపోయింది, ఇశ్రాయేలు దేశం వెలుగుగా ఉన్నది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. లోకమంతా చీకటి ఉన్నా చూడమో జనములో చీకటి కొమ్ముచున్నది, కానీ యెహోవా మన మీద ప్రకాశిస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అవునండి, లోకంలో చీకటి భయంకరంగా ఉంది, కానీ సంఘంలో ఉన్న మనల దేవుడు మన మీద క్రీస్తు ప్రకాశిస్తున్నాడు. కొట్టండి చప్పట్లు అందరూ కూడా గట్టిగా. ప్రకాశిస్తాడు. భయపడక, లెమ్ము తేజరలము, నీకు వెలుగు వచ్చింది. అక్కడ చీకటి, ఐగుప్తులో చీకటి, ఇక్కడేమో వెలుగు. దేవుని బిడ్డకు వెలుగు. ఎంత వెలుగడ్డారట, అసలు ఏం కనపడలేదట, కళ్ళు పొడుచుకొని కనపడ, అంత చీకటి అట, భయంకర చీకటి. చివరిలో ఇంకా కఠిన అటు చూస్తే దేవుడే మళ్ళీ కఠినపరిచి చూడాలని ఫరోని. ఎందుకంటే ఆడు కఠినపరిచేస్తే ఆడు వదలకపోతే దేవుడు ఒక అద్భుతము చేసేవాడు. ఎందుకయ్యా ప్రభు ఏం చేస్తున్నావు అంటే, ఈ ఫరోని నేను ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకు తెలుసండి? నేను ఎంత గొప్ప దేవుడిని ప్రపంచం తెలుసుకోవడానికి ఈయన ఏర్పాటు చేసుకున్నాడు.
ఎవడన్నా గ్రహించగలం మనం? అంటే ఇప్పుడు ఫరో ఎవడు మాట్లాడుతున్నాడు? ఎవరు మాట్లాడుతున్నాడా? దేవుడికే. ఫరోని ఏర్పాటు చేసుకున్నాను నేను. నా సేవకుడు నెబుకద్నెజరు అంటాడు. నా సేవకుడు నెబుకద్నెజరు, నా సేవకుడు నా మాటని వచ్చి ఇలా బుద్ధి చెప్పాడు. ఎవరికి ఇస్రాయేలు బుద్ధి చెప్పాడు అంటాడు. రేపు పొద్దున్న పరలోకంలో ఈ ఫరో కనపడతాడేమో నాకు తెలుసు. నాకు పరలోకంలో నెబుకద్నెజరు ఉంటాడేమో చెప్పలేను. మనం ఉండరానుకున్న వాళ్ళు కనపడతారు అక్కడ, వీళ్ళు ఉంటారనుకున్న కనపడరాదు. అమ్మో ఏమదే పరలోకం, ఏం ఆడు కనపడరు అక్కడ. చూసారా? ఎవరు ఉండరు అనుకుంటామో, ఎవరి మీద మనకి అంచనాలు ఉండవో వాళ్ళు పరలోకాలు కనిపించవచ్చు. లెక్కలు తారుమారైపోతాయి అక్కడ లెక్కలు. చివరిగా ఆఖరు అద్భుతం, రక్తమును ప్రోక్షించి దేవుడు, ఇది చివరి అద్భుతం అని చెప్తాడు. ఈసారి మాట వింటాడు చెప్తాడు ప్రభు. రక్తాన్ని, గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షించినప్పుడు, ద్వారబంధం రాసినప్పుడు ఆ రాత్రి ఐగుప్తు అంతా ఘోష. ఎందుకంటే వారు తొలిచూలుడు చనిపోయారు. తొలిచూరు పిల్లలందరూ కూడా, ఎవడ పెద్దవాడు చిన్నవాడు, తొలిచూరు పిల్లలందరూ చచ్చిపోయారట. పశువుల్లో కూడా అర్ధరాత్రి గోల. ఎమర్జెన్సీగా ఫరో ఇంట్లో అయిపోయింది. అందరిని పిలిచి ఫరో అంటాడు, అరే బాబు అని పిలిచి ఇలా అర్జెంట్ పంపించాడు బాబు, బయటకు అంటాడు. పంపించాడు, బలవంతాన్ని పంపించేస్తారు. మేము వెళ్ళిపోతాం కానీ ఏది నీ బంగారం ఇచ్చానని అంటాడు. ఎవరయ్యే? ఐగుప్తు స్త్రీలు. దేవుడు చెప్పాడు, నేను కటాక్ష కాల్ చేస్తాను, వాళ్ళ బంగారం అడిగి తీసుకోండి అంటే ఎవరు అడిగితే బంగారం ఇచ్చారట అండి. ఈ రూపాయలు అమ్మలాకలందరూ బంగారం ఇచ్చారు. అమ్మ వెళ్ళిపోండి అమ్మా, మీరు వెళ్ళిపోండి, నా ఇంకా బంగారం ఇచ్చి పట్టుకోండి అమ్మా. వారంతా వెండి బంగారాలతో దేవుడు వారిని ఐగుప్తు దోచుకొని బంగారంతో వారిని వెళ్ళిపోయి దేవుడు రప్పించి పంపించాడు. అద్భుతం. చివరిగా ఎప్పుడు విడుదల పొందాడు అంటే, నేను చెప్పలేకుంటే అద్భుతాల వల్ల విడుదల రాదు, కానీ యేసు రక్తం ద్వారా విడుదల వస్తుంది. అల్లు చెప్పడిగాడుగా. ఆ రక్తం మనం పోషించినప్పుడు, ఆ రక్తం చిందించబడినప్పుడు మాత్రమే ఒక మనిషికి అద్భుతం, గొప్ప విడుదల, సంపూర్ణ విడుదల. మొదటి పేతురు 1:18-19 మొదటి పేతురు 1:18-19. పితృపారంపర్యమైన వ్యర్థప్రద విడిచిపెట్టినట్లుగా వెండి బంగారు క్షయ వస్తువు మీరు విమోచబడలేదు, కానీ అమూల్య రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడదని మీరు ఎరుగరా. వెండి బంగారాలు విడిపించలేవు, కానీ ఏమిస్తుందట? క్రీస్తు రక్తం, నిర్దోషమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, సరే, నిష్కళంకమైన రక్తం. అది దేవుని రక్తం, అది యేసయ్య రక్తం, పరిశుద్ధమైన రక్తం. ఆ రక్తం ద్వారా ఈయన మన విడుదల వస్తుంది. దిగి వచ్చి రక్తంతో కడిగి విడిపిస్తాడు. పాట పాడుకొని మనం ప్రార్థనకి వెళ్దామా? వెలకట్టలేని పరిశుద్ధ రక్తం నా కొరకై చిందిల్చినావా. వెలకట్టలేని పరిశుద్ధ రక్తం నా కొరకై చిందిల్చినావా. సహవాస బంధం సిలువలో తలవంచినావా. సహవాస బంధం సిలువలో తలవంచినావా. వెలకట్టలేని పరిశుద్ధ రక్తం నా కొరకే చిందిల్చినావా. నిలబడతారు అందరూ కూడా.
నీ ప్రాణత్యాగం చేసావు యాగం, కలిగిల్చినావు నిత్య జీవం. నీ ప్రాణత్యాగం చేసావు యాగం, కలిగిల్చినావు నిత్య జీవం. నీ సన్నిధానము నే చేరు ధైర్యం, నీ సన్నిధానం నే చేరు ధైర్యం. అనుగ్రహించినావు నీకే స్తోత్రం, అనుగ్రహించినావు నీకే స్తోత్రం. వెలకట్టలేని పరిశుద్ధ రక్తం నా కొరకై చిందించినావా. వెలకట్టలేని పరిశుద్ధ రక్తం నా కొరకై చిందించినావా. చెప్పకూడదా? సిలువలో నీ కొరకు నా కొరకు కొత్త నిబంధన రక్తం చిందించాడు మన ప్రభువు యేసు. నీ మంద యొక్క శ్రేయస్సు కోసం జరిగించినావు రక్షణ కార్యం. నీ మంద యొక్క శ్రేయస్సు కోసం జరిగించినావు రక్షణ కార్యం. నీ సుందర రూపం మాకిచ్చు నిమిత్తం, నీ సుందర రూపం మాకిచ్చు నిమిత్తం. కోల్పోయినావు నీ సొగసు సమస్తం, కోల్పోయినావు నీ సొగసు సమస్తం. వెలకట్టలేని పరిశుద్ధ రక్తం నా కొరకై చిందించినావా. వెలకట్టలేని పరిశుద్ధ రక్తం నా కొరకై చిందించినావా. నిలబెట్టగోరి సహవాస బంధం సిలువలో తలదిల్చిన. నిలబెట్టగోరి సహవాస బంధం సిలువలో తలదిల్చినావా. వెలకట్టలేని పరిశుద్ధ రక్తం నా కొరకై చిందించినావా. వెలకట్టలేని పరిశుద్ధ రక్తం నా కొరకై చిందించినావా. అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం, అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం. ఎక్కడొక్కడ మోకాళ్ళ మీదకి వద్దాం కొన్ని నిమిషాలు. తర్వాత మనం విజ్ఞాపనలకు వెళ్దాం, విజ్ఞాపనలకు వెళ్దాం. అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం, మోకాళ్ళ మీదకి వద్దాం. కళ్ళు మూసుకొని మోకరించి కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి, నా దేవానికి స్తోత్రం. నేను మోషేనే దిగి వచ్చాను, నా ప్రజల బాధను చూశాను, మరి మొర విన్నాను. నేను ఫరో వారిని అంత పీడిస్తున్నాడో విన్నాను. నేను వారి మొర నాది చేరింది. నేను దిగొచ్చాను మోషే, నా ప్రజలు విడిపించుకుంటాను, నేను విడిపిస్తాను, సమృద్ధిని నడిపిస్తాను, నేను నా రక్తం ద్వారా విడిపిస్తాను. బిడ్డ ఈవేళ యేసు రక్తం మనల్ని విడిపిస్తుంది. బిడ్డ అని వాక్యం విడిపిస్తుంది మనల్ని. మొర్ర పెడుతున్నావా? మొర్ర పెడదావా? మొర్ర పెడదావా? యాకోబు మొర్ర పెడుతున్నాడు. యాకోబు, అయ్యా 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 నన్ను కరుణించు అయ్యా, నేను ఏ పాటి వాడిని అయ్యా, నేను ఏ పాటి వాడిని అయ్యా, ఇంతగా దీవించావు అయ్యా, ఈ కార్యాలను చేసావు నీవే కదా, ఉపకారాలు చేసావు నీవే కదా. ఇప్పుడు చూడు ప్రభు ఎలాంటి భయంకర సమస్య వచ్చిందో, ఎంత శోధన వచ్చిందో. అయ్యా కరుణించవాలి. ప్రభు మొర్ర పెట్టి కన్నీరు కార్చినప్పుడు, కన్నీరు కార్చి దేవుడు దిగి వచ్చి మోషే జీవితాన్ని మార్చినాడు. మొర్ర పెట్టి ప్రభు మొర్ర పెట్టినప్పుడు, ప్రభుకి మొర్ర పెట్టినప్పుడు దిగి వచ్చి, యాకోబు దిగి వచ్చి కన్నీరు కొర, అయ్యా నన్ను కరుణించు, కరుణించయ్యా,
నా పాపాన్ని క్షమించు, నన్ను కడిగి పరిశుద్ధపరిచు. తన పాపాలను ఒప్పుకున్నాడు. నీ పేరేమిటి అన్నప్పుడు ఈయన పాపం అంతా జ్ఞాపకం వచ్చింది. దేవుని ముఖకాంతి అని పడిందండి. దానియేలు అంటున్నా, నీ ముఖకాంతి ప్రకాశింపజేయ ప్రభు మా మీద, అయ్యా నా మీద, నా కుటుంబం మీద మీ వెలుగు ప్రకాశింపజేయి నాయన అడుగుదాం. మా సంఘాల మీ వెలుగు ప్రకాశింపజేయి, మా కుటుంబాలతో మీ వెలుగు ప్రకాశింపజేయ ప్రభు. మీ వెలుగులోనే ఆయన మరణ చలన వారు బాగుపడతారు. చీకటిలో వెలుగు ఉదయిస్తుంది ప్రభు. మీ వెలుగు ఉదయిస్తే, వెలుగు ప్రకాశిస్తే ప్రభు, పేతురు విడుదల పొంది సంఖ్యలు ఊడిపోయాయి ప్రభు. వెలుగు ఉదయిస్తే సంఖ్యలు ఊడిపోతాయండి. అమ్మ ప్రార్థన చేస్తే చేతుల పైకి ఎత్తావా? అంత పెద్దవారు కూడా ప్రార్థన కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. నీ వెలుగు మమ్మల్ని ప్రకాశింపజేయ నాయన. అయ్యా మీ వెలుగుతో మమ్మల్ని నింపులు నాయన కరుణించు, కనికరించి మీ కృపలో జ్ఞాపం చేసుకోవద్దండి. పెద్దవారు కూడా ప్రభు పట్టుకుందాం. యాకోబు ఒక్కడ మిగిలిపోయాడు. పిల్లరా, ఎప్పుడైతే యాకోబును